అహల్యను సెల్లో ఉంచుతారు. గౌతము అహల్య కోసం భోజనం తీసుకొని వస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు. గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న బయట కూర్చుంటారు. గౌతమ్ భోజనం తీసుకొని సెల్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టేసి తినండి అంటే అహల్యని తినను అంటుంది. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, అసలే మీరు మామూలు మనిషి కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు తినాలి, తినక తప్పదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అప్పుడు అహల్య ఉండి సరే అని చెప్పేసి భోజనం తింటాను అని చెప్పేసి అన్నసరికి గౌతమ్ అహల్యకు భోజనం పెడుతూ ఉంటా అంటే 2 ముద్దలు తినగానే తను వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ 2 చేతుల దాన్ని తీసుకెళ్ళి వామిటింగ్ను బయటపడేస్తారు. తర్వాత ఆ వామిటింగ్ శబ్దానికి గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఏం జరిగిందో అనుకొని అహల్య అహల్య అనుకుంటూ సెల్ లోపలికి వస్తారు. అప్పుడు అహల్యను చూసి అహల్య ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అని అంటే అప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చి తను వామిటింగ్ చేసుకుంటుందండి, తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్ అయ్యి చూస్తారు, గౌతమ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. తర్వాత అహల్యను గౌతమ్ కూడా అలానే చూస్తుండిపోతారు. నిజం తెలిసిపోతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటారు. నిజంగా నిజం తెలుస్తుందా, వీళ్ళు చెప్పారా లేదా ఏదన్నా ఒక మాట చెప్పేసి దాటేస్తారా, ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.